సామెతలు 10వ అధ్యాయము. ఇతను కొండెములు చెప్పటం వల్ల ఏంటి ఇతని బుద్ధి అంటే ప్రియులరా, ఇక్కడ మనకు చెప్పడం చూస్తున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. అంతరంగమున పగ వంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. చాలా ఇతనిలో ఏముందంటండి? కొండాలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటి? బుద్ధిహీనత. ఏమిటి? కొండాలు చెప్తున్నారంటే అతనిలో ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేక కొండాలు చెప్తారు. బుద్ధి లేని వారు కొండెములు చెప్పడము, తాకర్లు చెప్పడము, గొడవలు పెట్టించడం, వీళ్ళకి వేరే పని ఇంకా ఉండదు. వీళ్ళకి ఇదే ఒక ప్రత్యేకమైన పని. ఈ పనిని పెట్టుకొని వీళ్ళు ముందు కొనసాగుతూ ఉంటారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మంచిగా స్నేహంగా ఉన్నారనుకోండి, మంచిగా ప్రేమగా ఉన్నారనుకోండి, ఎప్పుడు వాళ్ళిద్దరిని చీర్చాలా అనే ఆలోచన వీళ్ళలో కలుగుతుంది. ఆ మంచిగా ఉండే వీరిలో ఎప్పుడు నిప్పు రాబెట్టాలనే చూస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, వీరిలో మొదటిగా ఏం లేదంటే బుద్ధి లేదు. ప్రియులారా గమనించండి. ఇంకొకటి, ఇంకొందరు ఉంటారు కొండాలు చెప్పేవాళ్ళు. ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒకరి మీద కోపం ఉందనుకో, దాన్ని కాస్త ఎలా మలుచుకుంటారు? కోపాన్ని ఎలా మలుచుకుంటారండి? 18వ వచనం చదవండి ఒకసారి. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. చాలు. కొండెములు చెప్పాలనే ఈ వ్యక్తిలో వచ్చే ఆలోచన మొదటిగా ఒక వ్యక్తి పైన ఏముంచుకున్నాడు? పగ ఉంచుకున్నాడు కనుకనే, ప్రియులారా గమనించండి, అతని పైన పగ ఉంది కనుకనే అతన్ని ఎలా సాధించాలంటే ఏదో ఒక అబద్ధము చెప్పి, ఏదో ఒక చాడీలు చెప్పి, అతని పైన మరి ఎవరైతే ప్రేమగా ఉన్నారో వారిని దూరం చేసి, అతని మాట ఎవరు వినకుండా చూసి, అతనికి ఎవరు లోబడకుండా చేస్తే ఇతనికి ఏముంటుంది? అప్పుడు చల్లగా ఉంటుంది. ఇతనికి ఏమవుతుంది? అప్పుడు చల్లగా అవుతుంది. ఐస్ గడ్డ మీద కూర్చుంటే ఎంత చల్లగా ఉంటాడో ఇతని మనసు అప్పుడు అంత చల్లబడుతుందండి.